హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే రెసిపీ ఏంటంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ అండి. దానికోసం డార్క్ కాంపౌండ్ అనేసి మనకి మార్కెట్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని చాక్లెట్ బార్స్ లాగానే ఉంటుంది. ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మైక్రోవేవ్ యూస్ చేస్తున్నాను కాబట్టి మైక్రోసేఫ్ గ్లాస్ బౌల్ తీసుకున్నానండి. మీరు ఇన్ కేస్ మైక్రోవేవ్ లేకపోతే నార్మల్గా ఏదైనా గిన్నెలో తీసుకొని డబుల్ బాయిలర్ మెథడ్ తోటి దాన్ని కరిగించుకోవచ్చు. అంటే ఒక కింద గిన్నెలో నీళ్లు పెట్టి అవి మరిగించుకుంటే దాని మీద ఈ గిన్నెను అనేది పెట్టి చిన్నగా కలిపితే చాక్లెట్ అనేది కరుగుతుంది. ఇక్కడ నేను మైక్రోవేవ్లో కరెక్ట్గా 1 మినిట్ పెట్టానండి. 1 మినిట్ పెట్టేసిన తర్వాత కరిగిపోయింది. డబుల్ బాయిలర్ అంటే ఈ విధంగా చేస్తారండి. నేను మీకు అండర్స్టాండింగ్ కోసం చూపించాను. 1 మినిట్ మైక్రోవేవ్ చేసిన తర్వాత ఈ విధంగా చాక్లెట్ చక్కగా కరిగిపోయింది. చూడండి, డార్క్ కాంపౌండ్ని ఈ విధంగా కరిగించుకున్న తర్వాత దీంట్లో మనము కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. డార్క్ కాంపౌండ్ ఒక బార్ అంత తీసుకున్నాను, మీరు చూసినంత. కండెన్స్డ్ మిల్క్ ఒక 250 to 300 గ్రామ్స్ తీసుకున్నాను వెయిట్. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మన ఛానల్ 2 lakh సబ్స్క్రైబర్స్ని నిన్ననే క్రాస్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. సో నాకు ఎప్పుడైనా సరే బాగా హ్యాపీగా ఉన్నప్పుడు చాక్లెట్ పేస్ట్రీ కానీ, చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ, డైరీ మిల్క్ చాక్లెట్ ఇట్లాంటివి తినడం చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి మీతో ఐస్ క్రీమ్ షేర్ చేద్దాం, సమ్మర్కి సూటబుల్గా ఉంటుందని చెప్పి ఆ రెసిపీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక మనం తీసుకోవాల్సిన ఇంకొకటి ఇంగ్రీడియంట్, మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ దొరికితే విప్పింగ్ క్రీమ్ తీసుకోండి. విప్పింగ్ క్రీమ్ లేకపోతే హెవీ మిల్క్ క్రీమ్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇక్కడ నేను అమూల్ క్రీమ్ యూస్ చేశానండి. సో ఇదేంటంటే థిక్గా వాళ్ళు సెపరేట్ చేసినటువంటి క్రీమ్ అనమాట. దాన్ని మంచిగా మనము గట్టిపడే వరకు బ్లెండ్ చేసుకోవాలి. త్వరగా బ్లెండ్ అవ్వడానికి అంటే మనకి స్టిఫ్ పీక్స్ లాగా రావాలి అంటే కొంచెం ఐస్ క్యూబ్స్ కొంచెం నీళ్ళు కింద అడుగు గిన్నెలో వేసి పెట్టుకుంటే బౌల్ అనేది అది టెంపరేచర్ మనకి బీట్ చేసేటప్పుడు పెరుగుతుంది కదా, అది అలా అవ్వకుండా కూలింగ్నెస్ మెయింటైన్ చేయడం వల్ల మనం మంచిగా బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2.5 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పదార్థాలు చక్కగా కలిసే వరకు మిక్స్ చేసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీకు నేను ఐస్ క్రీమ్ చేసిన తర్వాత చూపించిన పిక్లో అది కొంచెం మెల్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే మనకి టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది కదండి ఇక్కడ ఏపీలో, కాబట్టి అది కొద్దిగా కరిగినట్టు అనిపించింది. కానీ అసలు మనం ఈ విధమైన టేస్ట్ చూసాక మనకి బయట దొరికే ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా బాగుందని ఇష్టపడతాం మనం. ఇప్పుడు ఈ క్రీమ్ మిక్స్చర్ అంతటిని ఇందాక మనం మిక్స్ చేసుకున్నటువంటి డార్క్ కాంపౌండ్ అలాగే కండెన్స్డ్ మిల్క్ ఉన్న మిక్స్చర్లోకి కలిపేసి మంచిగా కలుపుకోవాలి. వీటిలో అక్కడక్కడ మనకి బైట్స్లో తగలడానికి ఇవి చాకో చిప్స్ అనమాట. వీటిని కూడా యాడ్ చేసుకుందాం. ఇది నేను హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఈ చాకో చిప్స్ని. మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆ రెసిపీని కూడా అప్లోడ్ చేస్తాను. ఈ చాకో చిప్స్ ఇలా రెడీ చేసి ఉంచుకుంటే వీటిని మనము ఇట్లా ఐస్ క్రీమ్స్లో వేసుకోవచ్చు, అలాగే కుకీస్ బిస్కెట్స్ చేసేటప్పుడు వేసుకోవచ్చు అనమాట. మీకు ఎంతమందికి చాకో చిప్స్ రెసిపీ కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను అపాన్ రిక్వెస్ట్ మీరు ఎంతమంది అడిగారో దాన్ని చూసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా ఇలా కలిపేసేసుకొని ఏదైనా బౌల్లో కానీ, కొంచెం స్క్వేర్ బౌల్లో కానీ, అంటే మనం స్క్వేర్ బౌల్ తీసుకుంటే స్కూప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా లేకపోయినా మీరు ఏదైనా నార్మల్ ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా సరే ట్రాన్స్ఫర్ చేసుకొని డీప్ ఫ్రీజర్లో ఒక 6 to 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ ఉంచేసామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత మనము హ్యాపీగా తీసుకుని ఎంజాయ్ చేయడమే అనమాట. ఐస్ క్రీమ్ తింటుంటే మధ్య మధ్యలో చాకో చిప్స్ కూడా తగులుతూ టేస్ట్ సూపర్ ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగుతుందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలా డైరెక్ట్గా వదిలేయకుండా మనం కొంచెం పైన కవర్ చేసుకుంటే ఏంటంటే ఐస్ అనేది గడ్డకట్టినట్టు కాకుండా కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇది క్లింగ్ ఫిల్మ్ అంటారండి. ఇది లేకపోతే అల్యూమినియం ఫాయిల్ అయినా సరే మీరు ర్యాప్ చేసుకోండి. ఒకవేళ అది కూడా లేదు అంటే మీరు కవర్తో అయినా సరే ర్యాప్ చేసి రబ్బర్ బ్యాండ్ వేయండి. సో దట్ ఆ ఐస్ గడ్డలు అనేవి లోపల పడిపోకుండా ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. ఐ యామ్ ఎంజాయింగ్ మై ఐస్ క్రీమ్. చూసారు కదా, దీని టెక్స్చర్ నేనంతా లేట్ చేసేసరికి అది ఇలా అయిపోయిందండి. కానీ మీకు ఓపెన్ చేశాక లోపల ఎలా ఉంది ఐస్ క్రీమ్ టెక్స్చర్ని చూపించడానికి చూపిస్తున్నాను. సూపర్ ఎమ్మీ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.